మనం లొకేట్ చేసిన ఆ 25 ఎకరాల్లో వచ్చే ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 3,000 crore ప్రాజెక్ట్. ఇట్స్ 3 lakh square feet బిల్డప్ ఏరియా. ఆ ఏరియా నుంచి కలవడానికి ఒకటి వచ్చాడన్నా. రేయ్ రా. నెల రోజుల్లో అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారంట కదా సార్. 4,000 కుటుంబాలు సార్ రోడ్డున పడిపోతాయి. తప్పదు. మీరు తలుచుకుంటే వేరే ఎక్కడైనా కుదరదు. మీరు చేసే తప్పు సార్. మా బతుకుల మీద కొట్టి మీరేం బాగుపడతారు? వాటి దాకా గేటు దాటి ఏ ఒక్కడు నీ ముందుకు రాలేదు. ఈ రోజు నేను వచ్చాను, రేపు ఇంకోడు, ఆ తర్వాత ఇంకోడు, ఇంకొన్ని రోజుల్లో వందల్లో వేలలో వస్తాడు. అప్పుడే పీకుతావురా. నువ్వు చెప్పింది నిజమేరా. ఒక గొంతు నా ఇంటికొచ్చి తిరిగెళ్ళిందంటే అక్కడ ఇంకో గొంతు లేస్తుంది. లేవకూడదు. రే బుక్కా, ఏమన్నాడ్రా వీడు? 100 1000 వస్తారా? రమ్మను. ఆ గేటు దాటి ఏ ఒక్కడినైనా వచ్చి ఈ శవాన్ని తీసుకెళ్ళమను. చూద్దాం ఎవడొస్తాడు. చూసావా బాబు, దేనికైతే భయపడి నా కొడుకును కొట్టానో అదే నిజమైంది బాబు. వాళ్ళమ్మకి ఆఖరి చూపు కూడా లేకుండా పోయాడు. చూడయ్యేదాన్ని. మా బతుకులు ఇంతే బాబు, ఇంతే మా బతుకు. వాడిల్లెక్కడా? రే చరణ్, బుద్ధురా, జరిగింది చాలరా. ధర్మారావు, వాడిల్లెక్కడా?